దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. శరీరముకున్న స్వభావం ఆత్మకున్న స్వభావంతో ఎల్లప్పుడూ ఆపోజిట్గా ఉండేది. ఇంకా నెక్స్ట్, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, క్రీస్తు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ క్రిస్టోస్, క్రీస్తు ఆత్మకున్న ప్రత్యేకత ఏమిటంటే దేవుని ఆత్మ ఉన్న అదే మనిషిని ఒక స్పెషల్ లెవెల్లోనికి అభిషేకం చేస్తుంది. ఆ లెవెల్ ఏమిటంటే శరీరం బలహీనం చెప్పేటప్పుడు దేవుని ఆత్మ కొంచెం ఓర్చుకొని టైం ఇచ్చి అలా ఉండదు. బట్ క్రీస్తు ఆత్మ వస్తే శరీరం బలహీనమని ఎన్నడు అనడు. క్రీస్తు ఆత్మలో ఉన్న ప్రత్యేకత శరీరమును చంపుతాం అని ఉండేది. తన్ను తాను రిక్తునిగా చేస్తున్న ఒక అభిషేకం. ఈ ఆత్మకి ఉన్న ప్రత్యేకం తెలుసా? ఇది రక్షకుని ఆత్మ, రక్షించు ఆత్మ, తన్ను తాను సమర్పించుకుంటున్న విడిచిపెడుతున్న ఆత్మ. ఇక్కడ ఏం చెప్పారంటే క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. క్రీస్తుతో కూడా ఏలాలంటే, క్రీస్తుతో కూడా జీవించాలంటే, క్రీస్తుతో కూడా మహిమలో ఉండాలి అంటే క్రీస్తు ఆత్మ కలిగిన వారమై ఉండాలి.